ఏపీ మద్యం స్కామ్లో వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చు. సేమ్ తెలంగాణలో కూడా గిట్లనే వచ్చినాయి. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, అదేందో కరెంటు, అన్ని కేసులు వచ్చినాయి. ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడుని జగన్ రెడ్డి జైల్లో వేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జగన్కు సంబంధించి వాసుదేవరెడ్డి కీలక వివరాలు బయటపెట్టిండంట. కీలక వివరాలు అంటే ఏమిటి? జగన్ ఎట్లా ఇరికించాలనేటువంటి తప్ప కీలక వివరాలు ఏముండయి. వాళ్ళు వేసినటువంటి పొరపాట్లు వాళ్ళకే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా పూర్తి స్థాయిగా పారదర్శకతతోటి పనిచేసిందనేటువంటి మాట ఎక్కడ లేదు. కానీ అధికారం కోల్పోతాం మేము, మొత్తం మాదే శాశ్వతం అనేటువంటి ఫీలింగ్లో అధికారం చేసి ఆ తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన నష్టాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించేదాకా నిద్రపోరు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, దాని మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఆ కేసులు వెంటనే విచారణ చేపిస్తారు, మళ్ళీ జైలుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గతంలో జైలు వేయండు, మళ్ళీ జైలు పోతాడు. పెద్ద కొత్త వచ్చేటువంటిది ఏం లేదు. అయితే ఆంధ్రాది వచ్చింది కాబట్టి నిన్నటిది ఒక్కడ దొరికింది. ఇదేంది? చీఫ్ మినిస్టర్ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8వ తారీఖు ఒకటి వచ్చింది. ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్డ్ లెటర్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని ఎమ్మెల్యే Chandragiri Assembly Constituency addressed to the Honorable Chief Minister stating that heavy rains, floods, cyclone of November 2021 caused breaches to the existing causeways Tirupati, Kottapalli Matta Road, Tirupati, Tanapalli Road, Tirupati, Pudi Road, Ichpalli, Rangampeta Road across Swarnamukhi River and hence requested to accord administrative sanction for construction of permanent restoration works. Entrusting these works of TTD for execution. In this regard, the Honorable Chief Minister has instructed to hand over above roads to TTD, which has to take necessary action. It is requested to examine and matter take necessary action. Pradyumna PS Secretary to Chief Minister, Principal Secretary Transport and Roads and Building, Executive Tirumala Tirupati Devasthanam. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డి మొత్తం హిందూ దేవాలయాలని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తం నాశనం చేసిండు, వాడుకున్నాడు, ఆయన హిందువులకు వ్యతిరేకి అని చెప్పారు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డిని వంతపాడేటువంటిది లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మారిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద కానీ హిందూ దేవాలయం మీద ప్రేమ ఉండదు. ఆయన గుడికో లేకపోతే తీర్థానికో పోయిందంటే అది కేవలం ఓట్ల కోసం మాత్రమే, ఎక్కడ హిందూ వ్యతిరేకత వస్తాయనేటువంటి ఒక భయంతో మాత్రమే, నాటకాల కోసం మాత్రమే పోయిండు. వాళ్ళ కుటుంబం పూర్తిగా క్రిస్టియన్లు, వాళ్ళు మత మార్పిడి చేసినటువంటి వ్యవస్థ వాళ్ళ కుటుంబం మొత్తం. అంతవరకు ఒప్పుకుందాం. మీరు అపర హిందువులు కదా, హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి బ్యాడ్జ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కదా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు హిందూ సంరక్షకులు కదా. కానీ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నిధులతోటి టీటీడీ ఎగ్జిక్యూషన్ చేసే విధంగా ఈ రోడ్లను ఎందుకు వేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పైసలతోటి చంద్రగిరిలో మీరు ఎందుకు రోడ్లు వేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు చంద్రగిరిలో రోడ్లు వేయడానికా? రోడ్లు వేయడం అందుక జనాలంతా భక్తులంతా వచ్చి టీటీడీ ఉండిలో డబ్బులు వేసేది, టికెట్లు కొనేది, దర్శనాలకు వచ్చేది? ఇగో ఇది జరుగుతున్నది. హిందువులు కళ్ళు మూసుకున్నంత కాలం ఇట్లనే జరుగుతుంది. ఎవ్వరూ అతీతులు కాదు. ఇవాళ భాగస్వామ్య పక్షంగా ఉండి మేము హిందువుల పక్షం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. దీనిపైన గల్లా ఎగరేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ సమాధానం చెప్పాలి. దేవుళ్లకు దేవాదాయ శాఖ అంటే దేవుళ్ళ భూములు, మరి ఇవే వక్ఫ్ భూములనో ఇంకొక దాన్నో మీరేమో ఆదాయం లేనటువంటి ఇమాంలకు, మౌజంలకి, పాస్టర్లకేమో ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తారు. కానీ పైసలు తీసుకొని దేవాదాయ శాఖ నుంచేమో మీరు డబ్బులు ఇట్లా రోడ్లకు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడతారా? ఆంధ్రప్రదేశ్లో మీరు మిగిలిన దేశమంతా వేయకండి. ఆంధ్రప్రదేశ్లో 1000-1500 సంవత్సరాలుగా ఉండి మూలకుపడి
ధూపదీప నైవేద్యాలకు లేని రాజుల కాలం నాటి కట్టబడినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు మూలకు పడ్డాయి. ఇవాళ దేవాలయాల్లో ఉండీలనే డబ్బులు వేయరి, పూజారులకు డబ్బులు వేయద్దు, ఆరతి పల్లెంలో డబ్బులు వేయద్దని చెప్పేటువంటి మీరు దేవాలయాలకు సంబంధించినటువంటి సొమ్ములను తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెడతారా? మళ్ళా మేము హిందువులకు ఛాంపియన్లు అని చెప్పుకునేటువంటి పార్టీలు 3 కలిసి ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మేము గొప్ప, అసలు దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి దానికి ప్రత్యేక ఖజానా పెట్టి ఏ దేవాలయం నుంచి ఎంత ఖజానా వచ్చింది, ఏ దేవాలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, స్థిరాస్తులన్నీ, చిరాస్తులన్నీ, బంగారం ఎంత, వజ్ర వైడూర్యాలు ఎంత, హుండీల ద్వారా వచ్చేటువంటివి, టికెట్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలు ఎంత, వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయాలు ఎంత, దుకాణదారులు ఎవరున్నారు, హిందువులే ఉన్నారా? నిన్న శ్రీశైలంలో వినాయకుడి దగ్గర పోయి కొందరు ముస్లింలు అక్కడ మాంసం తీసుకుపోయి తినేసి వచ్చిర్రు, దొరికిరు, వీడియోలలో దొరికిరు. మరి ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా, బీజేపీ అందులో భాగస్వామ్యం కదా, పవన్ కళ్యాణ్ అందులో భాగస్వామ్యం కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లేడు కదా, మరి మీరు హిందువులకు ఛాంపియన్లు కదా, ఏం చేసిరు? ఇవన్నీ దేవాలయాల భూములు ఏమో తీసుకుపోయి రోడ్లు వేస్తారా? ఖజానాల నుంచి వచ్చేటువంటి డబ్బులేమో 1994 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఎన్ని చర్చిలకు సాయం చేసిండో తీసే దమ్ముందా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి? అప్పుడు బీజేపీ భాగస్వామ్య పక్షము, 99లో బీజేపీ భాగస్వామ్య పక్షం కదా, 2014లో బీజేపీ భాగస్వామ్య పక్షం కదా. మత మార్పిడులు చేసినటువంటి చర్చిలకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తారు. కానీ ప్రభుత్వ ఖజానాలకు వచ్చేటువంటి దేవాలయాల భూములకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించినటువంటి డబ్బులన్నిటినీ తీసుకుపోయి రోడ్లు వేస్తారు, బ్రిడ్జిలు కడతారు, తిరుపతి డెవలప్మెంట్ అంటారు, ఇంకేదో డెవలప్మెంట్ అంటారు. ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఖజానాలు వేస్తారు. ఆ ఖజానా నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుపోయి మళ్ళా మతం మార్చేటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. హిందూ ప్రజలారా ఒకసారి సిగ్గుతో తలదించుకోండి మీరంతా. ఎందుకంటే అడిగే నాదుడు లేడు, మాకు మెయింటెనెన్స్ శాత కాదు, ఏమీ శాత కాదు, అన్ని దేవాలయాలు నాశనం అయిపోయి, దేవాలయాల బోర్డుల మీద సువార్తా ప్రకటనలు వేసి దేవాలయాల మీద ఇవాళ సువార్తా ప్రకటనకు సంబంధించినటువంటి పోస్టర్లు అంటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 10 మంది క్రిస్టియన్లు అధికారికంగా ఉంటే 100 చర్చిలు ఉంటున్నాయి ఒక్కొక్క గ్రామంలో. అన్ని పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. దేవాలయాల ఆదాయానికి వచ్చేటువంటి దేవాదాయ శాఖకు సంబంధించి మీరు ₹1 ఖజానా నుండి ఏకండి. తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు, అది ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు, విజయవాడతో సహా ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక ఖజానా పెట్టి కేవలం దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయండి. కేవలం దేవాలయాలకే ధూపదీప నైవేద్యాలకు నోచుకొని వందల వేల సంవత్సరాల నుంచి పడావబడ్డటువంటి, మూలకు పడ్డటువంటి దేవాలయాలను బాగు చేయండి. తద్వారా మీకు ఆదాయం వస్తుంది కదా. దేవాలయానికి ఒక భక్తుడు వచ్చిండంటే అతను ఒక బండి తీసుకొస్తాడు, కారు తీసుకొస్తాడు, ట్రైన్ టికెట్ కొంటాడు, బస్ టికెట్ కొంటాడు, పెట్రోల్ వేయించుకుంటాడు. ఇవన్నీ జిఎస్టీలు, ట్యాక్స్ల ద్వారా ఆదాయమే కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఏవో ప్యాకెట్లు కొంటాడు, ఏవో తిండి తింటాడు, తద్వారా ఆదాయమే కదా. మార్కెట్లోకి తన జేబులో ఉండేటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కదా. దేవాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంత దారుణంగా మళ్ళీ మేము దేవాలయాలకు సంబంధించినటువంటి ఛాంపియన్లము అని చెప్పుకుంటారు. 2014లో ఉండి ఆదాయము 993 కోట్లు, పొదుపు డిపాజిట్లు 969, 2015-16 1000 కోట్లు 783, 2016లో 1000 కోట్లు వస్తే 475 డిపాజిట్లు వేసారు. 2017-18లో 1116 కోట్లు వస్తే 269 కోట్లే డిపాజిట్లు చేసిర్రు. 2018-19లో 86 కోట్లే, 1156 కోట్లు వస్తే 86 కోట్లు మాత్రమే. 2019-20లో 78 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిరు. ఇదంతా ఎప్పుడు? చంద్రబాబు నాయుడు సమయంలో. 2014 నుంచి 2020 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి. దీనిపైన తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. దీనిపైన భారతీయ జనతా పార్టీ, జనసేన సమాధానం చెప్పాలి. ఆ రోజు మీరు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి హిందువులంతా ప్రశ్నిస్తలేరనే కదా మీకు ఇదంతా. ఓట్ల రాజకీయంలో అవతలని వాడు గంపగుత్తగా ఓటేస్తాడు కాబట్టి వాడిది అందిన కాడికి నాకుతుంటారు.
హిందువులంటే చులకనగా కనపడతారు. దేవాలయాలు మళ్ళీ మేము దేవుణ్ణి వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడు చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు. ఇదేనా మీరు చేసింది? అంటే మిగిలిన దేవాలయాలకు సంబంధించి అన్ని పైసలన్నీ హాయిగా భోంచేయచ్చా? ఖజానాలోకి చర్చ జరగాలి, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరగాలి, హిందువులంతా తిరగబడే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు బుద్ధి వస్తుంది. మళ్ళీ హిందువుల ఓట్ల కోసం కాళ్ళు పట్టుకునేదాకా, రాజకీయ పార్టీలకు సిగ్గొచ్చేదాకా, బుద్ధి వచ్చేదాకా ఈ మాట రావాల్సిందే. ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే హిందువులకు సిగ్గు, శరం, బుద్ధి, మానం ఏమీ లేదు కాబట్టి, మాది గడిచిపోయింది ఒక రోజు అనేటువంటి ఒక మాట కాబట్టి. 2014, 15, 16, 17, 18 ఈ 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారు. ఎన్ని కోట్లు వచ్చినాయి? 2014లో 98 కోట్లు, 983, 1000 కోట్లు. ఇవన్నీ రెవెన్యూ మనీ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్స్ 2546 కోట్లు ఇచ్చారు. పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇవాళ తీసేసిరు. ఇది 2014 నుంచి 2018 దాకా. ఇట జగన్మోహన్ రెడ్డినో వైసీపీనో సమర్థించట్లే, వాళ్ళు మత మార్పిడికి సంబంధించినటువంటి పార్టీయే. స్పష్టంగా వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు, మేము క్రిస్టియన్లమని చెప్పుకుంటారు. కానీ మేము హిందువులమని చెప్పుకునేటువంటి సిగ్గులేని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు సూటి ప్రశ్న ఇది. సిగ్గులేని నాయకులారా, మీరు హిందువులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడండి. సిగ్గుపడండి హిందువులుగా చెప్పుకోవడానికి. మేము హిందూ నాయకులమని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. సిగ్గుపడండి. నిజంగా మీకు సిగ్గుంటే ఈ పనులు చేయరు. మీకు బుద్ధుంటే ఈ పనులు చేయరు. చంద్రబాబు నాయుడు గారితో సహా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా, జనసేన రాష్ట్ర అధ్యక్షుడితో సహా సమాధానం చెప్పాలి. మళ్ళా మేము హిందువులకు ఛాంపియన్లము, ఆయన మాత్రమే ఆయన దోసుకున్నాడు, ఈయన దోసుకున్నాడు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని చర్చిలకు శాంక్షన్లు ఇచ్చిరో, ఎన్ని ముస్లింలకు వాళ్ళకు దర్గాలకు ఎన్నిటికీ శాంక్షన్లు ఇచ్చిరో ఒకసారి చెప్పండి. దానికి ఏ నిధులు ఇచ్చారో చెప్పండి. ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిలకి ఎంత కేటాయించారో దమ్ముంటే చెప్పండి. ముస్లింలకు సంబంధించిన ప్రార్థనాలయాలకు ఎంత ఖజానా నుంచి కేటాయించారో చెప్పండి. దేవాదాయ శాఖ నుంచి ఎంత ఆదాయం వచ్చింది, హిందువుల పండుగలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత పెట్టాలి. జనాభా దామాషా ప్రకారం 80% హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 80% పండుగలు చేసుకునేటువంటి హిందువులకు మీరు ఎంత కేటాయించారు? మతపరమైనటువంటి అంశాల్లో తీసుకోండి. చలో ఛాలెంజ్ ఈ విషయంలో. సిగ్గుతో తలదించుకోవాలి మీ 3 పార్టీల నాయకులు. 3 పార్టీల నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజలందరం, మనమందరం కూడా, నాతో సహా తెలంగాణ, ఆంధ్ర దేశంలో ఉండే హిందువులంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇది. ఈ దేశంలో హిందువులకే న్యాయం జరిగినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మళ్ళీ మేము పెద్ద ఛాంపియన్లము, మేం కాకుండా ఇంకెవరు ఉంటారు, మేము వస్తే తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్పారు. అనేకమైనటువంటి మాటలు చెప్పి మీరు చేసింది ఏంది? గిది మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పైన వచ్చేటువంటి ఆదాయం పైన, దేవాలయాలు, గుళ్ళు, గోపురాల నుంచి వచ్చేటువంటి ఆదాయం పైన నిన్న భద్రాచలం ఈవో శివంగిలెక్క రెచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 800-900 ఎకరాలు ఉన్నది. భద్రాచలానికి సంబంధించినటువంటి భూమి ఆంధ్రాకు పోయింది. ఇవాళ ఆంధ్రాకు సంబంధించినటువంటి గత ప్రభుత్వము అక్రమ కట్టడాలు కట్టింది. ఏది? భద్రాచలానికి సంబంధించినటువంటి దేవాదాయ భూమి పైన. ఇవాళ చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి హిందువు అయితే, పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి హిందువు అయితే, బీజేపీ నాయకులు నిజమైనటువంటి హిందువులైతే, భద్రాచలం భూములు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడానికి మీరు తీసుకునేటువంటి చర్యలంటూ చెప్పండి. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను బయటపెట్టండి. మీరు వాటన్నిటిని కూడా, భద్రాచల రామాలయ భూములన్నింటినీ కాపాడుతామనేటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి. మీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడుకు దమ్ముందా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ దమ్ముందా? సిగ్గు శరం ఉంటే వెంటనే దేవాలయ భూములను కాపాడాలి. దేవాలయ భూములను కాపాడాలి. 1947 నుంచి ఇప్పటిదాకా ఏ దేవాలయానికి ఎంత భూమి ఉంది, ఎంత కబ్జా అయింది, కబ్జా చేసిన కుక్కల కొడుకు ఎవడు, వాడు హిందువైనా సరే, దేవాలయ భూముల్లో వాడు ఎర్ర జెండా నాటిండా, పచ్చ జెండా నాటిండా, వాడు ఏం నాటిండా మనకు సంబంధం లేదు. ఆ భూములన్నింటినీ తిరిగి తీసుకొస్తామనేటువంటి శపథం చేస్తారా? ఇవాళ భారతీయ జనతా పార్టీ అందులో భాగస్వామ్య పార్టీగా ఉంది కదా.
భద్రాచలం భూములు 800 ఎకరాలు 900 ఎకరాల భూమి ఇవాళ ఆగమైపోయింది. నిన్న ఈవో ఆమె పూర్తిగా భద్రాచలం ఈవో అక్కడికి వెళ్ళి ఆ భూములపైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ అధికారులను తహసీల్దారులను అడిగితే సమాధానం లేదు, వాటిని రక్షించే నాదుడు లేడు. రేపు పొద్దుగాల ఆ 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతుంది. అదే దేవాలయ భూముల్లో రేపు చర్చిలు దర్గాలు మసీదులు కట్టినాక సిగ్గుతో తలదించుకోవాలి. హిందువులంతా కూడా ఉద్యమం చేయాలి. దేవాలయానికి ఇన్ని భూములు ఎందుకు, అన్ని భూములు ఎందుకని సిగ్గులేని ఎదవ మాటలు ఎవడు మాట్లాడొద్దు, ఏ పార్టీ నాయకుడు కూడా. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భూములపైన శ్వేతపత్రాలు అన్నీ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. రండి, దేవాలయ భూములపైన శ్వేతపత్రాలు ఇవ్వండి. దేవాదాయ శాఖ ద్వారా వచ్చే ఆదాయం పైన వివరాలు ప్రజలకు చెప్పండి. దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి పైసలు ఎక్కడికి పోతున్నాయి అనేటువంటి మాట మీరు ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయండి దయచేసి. మీరు అన్నిట్లలో శ్వేతపత్రాలు విడుదల చేయడంలో మీరు పెద్ద ఛాంపియన్ కదా, ఇంతకంటే ఏం చెప్తాం. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 3 పార్టీల నాయకులకు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే దీనిపైన స్పందించండి. ఒక జర్నలిస్ట్గా ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. హిందువులు నశించిపోతే, హిందువుల దేవాలయాలు నశించిపోతే ఈ దేశమే నాశనం అయిపోతుంది. అది గుర్తుంచుకోండి.